వందనం అభివందనం. ఆత్మకూరు కళాశాలకు వందనం అభివందనం. ఆత్మకూరు కళాశాల 1974 ప్రారంభమై నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకొని 51 సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నది. 74వ సంవత్సరం ప్రారంభమై నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ కళాశాలలో ఎందరో విద్యార్థులు విదేశాలలో స్థిరపడి ఉన్నారు, శాస్త్రజ్ఞులైనారు, వ్యాపారంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్లస్ డాక్టర్లు, ఇంజనీర్లు లెక్కలేని మంది ఈ కళాశాలలో చదువుకొని ఉత్తీర్ణైనారు. వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకున్నారు. నేను ఇదే హై స్కూలు ఇదే కాలేజీలో చదివినాను. నా పేరు పి రవికుమారు, వొకేషనల్ సెరికల్చర్ లెక్చరర్ను. ఈ గోల్డెన్ జూబ్లీ ఈ ఫంక్షన్ అంటే ఈ స్వర్ణోత్సవాలు 50 సంవత్సరాలు ఫంక్షన్ నడపడానికి ఈ నా చదువుల తల్లి నాకు ఇక్కడ అధ్యాపక వృత్తిగా ఈ యొక్క ఫంక్షన్ నడుపుకోవడానికి అవకాశం దక్కిందంటే నేను ఎంతో గర్వించదగిన విషయం. ఆత్మకూరు కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు బి నాగేంద్ర, ఇంగ్లీష్ లెక్చరర్ని. అయితే నేను ఈ కాలేజీకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది. అయితే ఈరోజు ఈ కాలేజీలో పనిచేస్తున్నామంటే ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కాలేజీలో పనిచేస్తున్నామంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి స్వర్ణోత్సవ వేడుకలు జరపాలని ఆత్మకూరు పట్టణ పుర ప్రముఖులను, విశిష్ట వ్యక్తులను, గౌరవనీయులు శ్రీ బుడ్డా రాజశేఖర సార్ గారిని అందరినీ కలిసి చర్చించి నిర్ణయం తీసుకొని జనవరి 4, 5వ తారీఖుల్లో ఈ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ 13 సంవత్సరాల్లో మరి ఇంటర్నేషనల్ ఒక అబ్బాయి వెంకటేశ్వర గౌడ్ కబడ్డీలో విదేశాలకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఒక 3-4, రాష్ట్ర స్థాయిలో అయితే ఒక 20 మందికి తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మరి జిల్లా స్థాయి ఛాంపియన్షిప్లు కూడా 2006 నుండి దాదాపు 11 వరకు 3 సార్లు, అంతకుముందు మళ్ళీ తర్వాత 2013 నుండి 21 వరకు కూడా 4-5 సార్లు ఛాంపియన్షిప్, డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ గెలిచి రావడం అయింది. మరి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలను చాలా డెవలప్ చేశాము. ఆత్మకూరు క్రీడలకు పుట్టినిల్లు. అది ఈ యొక్క ఫంక్షన్ ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా మొదటి బ్యాచ్ వాళ్ళు 1974 సంవత్సరంలో చదివిన వాళ్ళు మాత్రము వాళ్ళు వచ్చి ఇప్పుడు మేమంతా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయినాము. మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, పుట్టకొకరు చెట్టుకొకరు అన్ని రంగాల్లో అభివృద్ధి రంగాల్లో ఉన్నారు, అంత రిటైర్డ్ అయిపోయినారు. ఈ యొక్క ఫంక్షన్ నడుపుకుంటే బాగుంటుందని వాళ్ళు వచ్చి మా ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగా 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ నడుపుకుంటే బాగుంటుందని మాకు ఒక అవకాశం దొరికిందనమాట. తర్వాత అదే మా ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము. వాళ్ళు కూడా మాకు మంచి సహకారాలు అందించారు. మీరు చేయండి, నేను కూడా ముందుండి నడిపిస్తానని చెప్పినారు. కావలసిన వెంటిలేటర్స్, డోర్స్, విండోస్, ఫ్రేమ్స్, ఐరన్ గ్రిల్స్ తయారు చేపిస్తున్నాము. ఇంకాను కొన్ని చిన్న చిన్న పనులు ఆఫీస్ రూము, ప్రిన్సిపల్ రూము రెనోవేషన్కి ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు ఇంకా డొనేషన్స్ ఇస్తున్నారు. మిగిలిన విద్యార్థులు కొద్దిగా మోటివేట్ అయి డొనేషన్స్ అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు శాషవలి, జూనియర్ లెక్చరర్, M&AT. కళాశాలలో ఏ రూమ్ ల్యాబ్స్ బాగున్నాయా, రూమ్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ అడిగి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేయడం జరుగుతుంది. కళాశాల నెక్స్ట్ పూర్వవైభవంగా కొత్త కళాశాలగా అందరూ ముందుకొచ్చి మేము ఈ వర్క్ చేస్తాము, మేము ఈ వర్క్ చేస్తాము, మేము ఈ బిల్డింగ్ కట్టిస్తాము, మేము ఈ రూముకు గ్రిల్ వేపిస్తాము, తర్వాత వాటర్ ప్లాంట్, మినరల్ ప్లాంట్ కూడా కట్టిస్తామని అందరూ ముందుకొచ్చి మా సహాయం అందిస్తామని అందరూ ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈరోజు మెరుగులు దిద్దుకొని కొంతమంది పూర్వ విద్యార్థుల సహకారంతో మెరుగులు దిద్దుకొని చాలా అందంగా తయారవుతుంది. అలాగే ఈ కాలేజ్ నుంచి ఎంతోమంది వ్యక్తులు ఐజీలు అయినారు, కలెక్టర్లు అయినారు, అలాగే సైంటిస్టులు అయినారు. వాళ్ళందరూ ముందరికి వచ్చి ఈ కాలేజీని డెవలప్ చేస్తున్నారంటే నాకు చాలా ఆనందం ఉంది. మేము ఇందాకనే వెళ్ళాము, పోతే కొంతమంది డోనర్స్ దగ్గర చాలా పాజిటివ్ రెస్పాండ్ ఇచ్చారు. ఇలాంటి ఓల్డ్ స్టూడెంట్స్ 74 ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు అయితేనేమి, తర్వాత మా స్టూడెంట్ మా దగ్గర చదివిపోయినటువంటి విద్యార్థి కూడా 2 రూములకు కిటికీళ్ళు, తర్వాత ఇవన్నీ డోర్స్ అన్నీ ఈరోజు ఫిట్ చేస్తున్నారు ఇక్కడ పైన బైపీసీ రూమ్లో. ఇలాంటి స్వర్ణోత్సవాలు జరగడం అనేటువంటిది అందరికీ, మరియు చదివినటువంటి మాకు, మరి ఇక్కడే ఉద్యోగం చేసినటువంటి ఆ తర్వాత పాత విద్యార్థులకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది. ఇది పెద్ద శుభ పరిణామం. కాలేజీకి కూడా మంచి రోజులు అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్.
ఇంకా కొంతమంది ఈ కాలేజీని డెవలప్ చేయడానికి కృషి చేయవలసిందిగా, అలాగే జనవరి 4-5 జరిగే స్వర్ణోత్సవాలకు అందరు పూర్వ విద్యార్థులు ఆహ్వానిస్తున్నాము. వచ్చి మీ యొక్క స్మృతులను గుర్తుకు తెచ్చుకొని కోరుతున్నాను. ఇట్లు బి నాగేంద్ర, జేఎల్ఎన్ ఇంగ్లీష్, ఆత్మకూరు కళాశాలలో స్వర్ణోత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ కళాశాల చదివిన పూర్వ విద్యార్థులందరూ కూడా ఇది వాళ్ళ యొక్క కార్యక్రమంగా భావించి వాళ్ళ సహాయ సహకారాలు అందించి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అందరికీ. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 74 నుండి 2024 50 సంవత్సరాలు అయినటువంటి శుభ సందర్భంగా జనవరి 4-5 తేదీ చాలా గొప్ప బహిరంగ సభలాగా, ఒక పండుగ వాతావరణం లాగా ఇక్కడ జరుగుతుంది. మరి ఈ వేడుక మళ్ళీ రాదు కాబట్టి అందరూ కూడా మీ గ్రూపుల్లో వాట్సాప్లో ఏర్పాటు చేసుకొని తద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసి మరి వాళ్ళ నుండి ఆర్థిక సహకారం కాలేజీకి అందించి వారు కూడా ప్రోగ్రాం 4-5 తారీఖుల్లో ఖచ్చితంగా అటెండ్ అయ్యి మరి కళాశాలలో కలుసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించామని కోరుకుంటూ బి రఘురామాచార్యుడు, ప్రిన్సిపల్ ప్రభుత్వ కళాశాల, ఆత్మకూరు, నంద్యాల డిస్ట్రిక్ట్.